బ్రేకింగ్ చూసిన పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలన్నీ కూడా దూకుడు పెంచాయి. ఇదే నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. ఇక ఈసారి ఎలాగైనా కేంద్రంలో అధికారంలోకి రావని కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రచారంలో దూసుకెళ్తుంది. ఇక తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు గాను 14 స్థానాలు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తుంది. దీంతో తెలంగాణలో ఎన్నికల ప్రచారాలకు కాంగ్రెస్ అగ్రనేతలు రప్పించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మే మొదటి వారంలో తెలంగాణకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఖర్గే కూడా రానున్నారు. ఇక నల్గొండ, భువనగిరి ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొంటున్నట్లు తెలుస్తా ఉంది. చూస్తున్నాం, ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. ఈసారి ఎలాగైనా కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రచారంలో కూడా దూసుకెళ్తుంది. ఇక తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు గాను 14 స్థానాలు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, కాంగ్రెస్ నేతలు అదేవిధంగా పెద్ద పెద్ద నేతలు కూడా తెలంగాణకు తెప్పించే పనిలో ఉన్నారు. సో ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు వస్తున్నారు, వాళ్ళ డేట్లు ఏ విధంగా ఉన్నాయి? సంబంధించి కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచారాలను ఓరెత్తిస్తున్న క్రమం కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే జనజాతర సభలు కావచ్చు, కార్నర్ మీటింగ్లతో పాటుగా పూర్తిగా ఆ మంత్రులు అలాగే సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్, జనజాతర బహిరంగ సభలో కూడా పాల్గొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక టార్గెట్ 15 నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నది. 17 సెగ్మెంట్లలో 15 లేదా 14 సెగ్మెంట్లలో గెలవాలనే పూర్తిగా ఆ ధీమాతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు జరుగుతుంది. మరోవైపు ప్రచారాలకు సంబంధించి కూడా దూకుడు పెంచే క్రమం కనిపిస్తుంది. మే మొదటి వారానికి సంబంధించి కూడా మరోసారి తెలంగాణకు అగ్రనేతలు రాబోతున్నారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటుగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే కేసీ వేణుగోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య అగ్రనేత అంతా కూడా మరోసారి తెలంగాణకు రాబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించి నల్గొండలో, భువనగిరికి సంబంధించిన ఆ సెగ్మెంట్లలో ప్రచారాలు బహిరంగ సభ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు సిద్దిరామయ్య అలాగే కేసీ వేణుగోపాల్ అగ్రనేత ఏదైతే మల్లికార్జున ఖర్గేకి సంబంధించి కూడా ఖమ్మం సెగ్మెంట్ అలాగే మల్కాజ్గిరి సెగ్మెంట్తో పాటుగా ఇతర సెగ్మెంట్లు, చేవేల సెగ్మెంట్లలో కూడా ప్రచారాలు వాళ్ళు బహిరంగ సభలో పాల్గొనే నేపథ్యం అయితే కనిపిస్తుంది. మే మొదటి వారానికి సంబంధించి కూడా పూర్తిగా ఆ షెడ్యూల్కు సంబంధించి రేపు లేదా ఎల్లుండి ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 సెగ్మెంట్లు నల్గొండ, భువనగిరిలో ప్రియాంక గాంధీ, మరోవైపు నల్గొండకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ పాల్గొనే నేపథ్యం అయితే ఉన్నది. ఇప్పటికే ఇతర పార్టీలకు సంబంధించి జనజాతర సభల పేరుతో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు ఊరెత్తిస్తున్న నేపథ్యంలో మరోవైపు బీఆర్ఎస్ సంబంధించి ప్రజా ఆశీర్వాద సభల పేరుతో కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అక్కడ సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా రేపటి నుంచి ప్రచారాలకు సంబంధించి ముమ్మరం చేస్తుంది. రేపు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కావచ్చు, ఎల్లుండి ప్రధాని మోడీ రాబోతున్నారు. మే 1వ తేదీన అమిత్ షా రాబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. పూర్తిగా 14 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా వెళ్తుంది. కాబట్టి ఇప్పటికే బీజేపీకి సంబంధించిన 2 దఫాల ప్రభుత్వ పాలన పైన కూడా ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. నయవంచన పేరుతో ఛార్జ్ షీట్ వేశారు. 10 ఏళ్ల కాలంలో బీజేపీకి సంబంధించి ఏం చేసింది, ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, విభజన హామీల చట్టాలను విస్మరణ కావచ్చు, వీటన్నిటిని కూడా వివరిస్తూ బీజేపీ పైన ఏదైతే ఛార్జ్ షీట్ వేసిన నేపథ్యం ఉంది. పూర్తిగా ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించి జాతీయ స్థాయి మేనిఫెస్టో ప్రకటించింది. కాబట్టి ఆ మేనిఫెస్టోకి సంబంధించి అగ్రనేతల చెప్పే ప్రసంగంలో ఉండబోతున్న నేపథ్యం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇక్కడ 6 గ్యారెంటీలు ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు నిర్వహించింది. ఏదైతే ఉచిత మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, గృహజ్యోతిలో భాగంగా 200 ఉచిత విద్యుత్, అలాగే 500కే గ్యాస్ సిలిండర్, 10 లక్షల ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్, అలాగే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పథకాలను ప్రారంభించింది. కాబట్టి మిగతా పథకాలకు సంబంధించి కూడా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఖచ్చితంగా చేపడతామని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా రైతు రుణమాఫీకి సంబంధించి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా గతంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. దానికి సంబంధించి ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ చేస్తాం. వచ్చే వానాకాలకు సంబంధించిన ఆ పంటలకు సంబంధించి కూడా మద్దతు ధరతో పాటుగా 500 బోనస్ ఇస్తామని కూడా ఇప్పటికే ఆయన చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి పూర్తిగా 6 గ్యారెంటీలు, జాతీయ స్థాయిలో ఇప్పుడు పంచనాయపత్రం పేరుతో కూడా 5 గ్యారెంటీలు 25 అంశాలతో కూడిన మేనిఫెస్టో ఇప్పటికే ప్రకటించారు. మేనిఫెస్టోకి సంబంధించిన గ్యారెంటీలకు నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, ముఖ్యంగా ఇతర సంబంధించిన పూర్తిగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కులగణన వీటన్నిటిని కూడా మేనిఫెస్టోలో పొందుపరిచారు. వీటన్నిటిని కూడా ఏదైతే ప్రజా బహిరంగ సభల వేదిక కూడా అగ్రనేతలు చెప్పే క్రమం ఉన్నది. ఇక మరోవైపు
ఇప్పటికే ప్రకటించిన 6 గ్యారెంటీలు తెలంగాణకు సంబంధించిన గత ఏదైతే 100 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిని కూడా వివరిస్తూ 10 ఏళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే తెలంగాణకు ఇచ్చిన తెలంగాణకు సంబంధించిన పథకాల సంక్షేమ పథకాల వైఫల్యాలు బీఆర్ఎస్ సంబంధించి కూడా పూర్తిగా బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఇక్కడ రాష్ట్ర ప్రజలకు హామీల విస్మరణ కావచ్చు, దానికి సంబంధించి బ్యారేజీలకు సంబంధించి మేడిగడ్డ కాళేశ్వరం బ్యారేజీకి సంబంధించిన కుంగుబాటు కావచ్చు, ఆర్థిక సంబంధించి కూడా లోబియిస్ట్ కావచ్చు, వీటన్నిటికి కూడా వివరిస్తూ ఇప్పుడు ప్రచారాలు ముమ్మరం చేసే క్రమం కనిపిస్తుంది. ఇప్పటికే కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఈ రోజు ఎల్బీ నగర్ మల్కాజ్గిరికి సంబంధించి కూడా కార్నర్ మీటింగ్ లో పాల్గొంటున్న నేపథ్యంలో ఇక మే మొదటి వారం నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలు అగ్రనేతల పర్యటనలు ఉండే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్.